ఎన్టీఆర్ అన్న మూవీ వచ్చిందంటే చాలు రికార్డులు పెట్టినట్లే అని అయితే మాట అయితే మనం చెప్పుకోవాలి. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు, ప్రూఫ్స్ తో సహా అయితే మీకైతే వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. తారక్ అన్న వచ్చిందంటే చాలు మూవీ బుకింగ్స్ ఓపెన్ చేస్తే రికార్డులు అయితే సృష్టిస్తాడనే దానికి ఎగ్జాంపుల్ దేవరా బుకింగ్స్ అయితే యూఎస్లో ఓపెన్ చేస్తారు. నేను డైలీ అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే తారక్ అన్న మూవీ బుకింగ్స్ మొత్తం ట్రైలర్ తర్వాత అయితే ఒక బీభత్సంగా అయితే బుకింగ్స్ అయితే పెరిగాయని చెప్పాలి. జస్ట్ లిమిటెడ్ షోస్తోనే ఒక 10-20 షోస్తోనే దాదాపు 100K వరకు అయితే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి యూఎస్లో. ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా మూవీ వచ్చేసి అమెరికాలో యూఎస్ఏ ప్రీ సేల్స్ వచ్చేసి ప్రీమియర్ సేల్స్ 2 మిలియన్స్ అయితే క్రాస్ అయితే చేసింది. 2 మిలియన్స్ ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ అంటే RRR మూవీ తర్వాత దేవరా మూవీకి బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. 2 మిలియన్స్ ప్రీమియర్ సేల్స్ పెట్టినవారు. సో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. కొత్త రికార్డ్ అనేది అయితే సృష్టించడమే జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు. 2 మిలియన్స్ ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఎవరికైతే లేదు. ప్రభాస్ గారికి కూడా సలార్ మూవీ వచ్చేసి 1.9 మిలియన్స్, అలాగే కల్కి వచ్చేసి 2 మిలియన్స్ పైన అయితే ప్రీమియర్స్ జరిగాయి. సో సలార్కి అయితే రాలేదని చెప్పాలి 2 మిలియన్స్. బట్ దేవరా మూవీకి ఇంకా 4 days ఉండగానే వచ్చేసినాయి 2 మిలియన్స్ ప్రీమియర్ సేల్స్. అలాగే దేవరా అంతకుముందు RRR మూవీ కూడా ఉంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్గే ఉందని చెప్పాలి రికార్డు. అంతకుముందు తారక్ అన్న మూవీ చూసుకున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ 1.5 మిలియన్స్ యూఎస్లో కొట్టిన మొట్టమొదటి హీరో కూడా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ రికార్డు కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద అయితే ఉంది. సో తారక్ అన్న వస్తే చాలు రికార్డులు తన పేరు మీద అయితే ఉంటాయని ఇంకో ఎగ్జాంపుల్ అనేది ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే మొత్తం వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్స్ వచ్చిందంటే డీటెయిల్గా అయితే వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి